ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో టెండు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఒడిశా అని కూడా పిలువబడే ఈ ఆకులను బీడీల తయారీలో ఉపయోగిస్తారు. ఈసారి కోర్బా జిల్లాలో టెండు ఆకుల సేకరణ పని జోరుగా సాగుతుంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో ఛత్తీస్గఢ్ టెండు పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బీడీలు చేయడానికి టెండు ఆకులను ఉపయోగిస్తారు. టెండు ఆకుల వ్యాపారంతో చాలా మంది రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్కు దరఖాస్తు చేయడం ద్వారా లైసెన్స్ పొందవచ్చు. టెండు ఆకులకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పుడే వాటిని చెట్ల నుంచి తెంపాలి. టెండు ఆకులను నిల్వ చేయడం కష్టమైన పని. అవి చాలా త్వరగా తడిసిపోతాయి. ఇది నేరుగా వాటి ధరలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో టెండు ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఒడిశా అని కూడా పిలువబడే ఈ ఆకులను బీడీల తయారీలో ఉపయోగిస్తారు. టెండు ఆకు మార్చి నెలలో అందుబాటులోకి వస్తుంది. ఇవి బీడీల తయారీకి అనుకూలంగా ఉంటాయి. ఈ ఆకుల సేకరణ పని మే మొదటి వారం నుంచి జూన్ చివరి వారం వరకు జరుగుతుంది. ఈసారి కోర్బా జిల్లాలో టెండు ఆకుల సేకరణ పని జోరుగా సాగుతుంది. ఒక ప్రామాణిక సంచిలో 1000 కట్టలు ఉంటాయి. ఒక్కొక్క కట్ట 50 ఆకులు కలిగి ఉంటుంది. ఇది పొదగా చిన్న చెట్టుగా పెరుగుతుంది. వీటి ఆకులు విశాలంగా ఉండడం వల్ల మనం ఆ చెట్టును చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలోని గిరిజనులు వేసవిలో వేడి గాలుల నుండి వారిని వారు రక్షించుకోవడానికి ఈ టెండు చెట్టు పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ పండ్లలో చక్కెరలు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బీడీ తయారీలో ఉపయోగపడుతున్న ఈ టెండు ఆకులు గ్రామీణ పొగాకు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది. ఈ ఏడాది 53,800 స్టాండర్డ్ టెండు ఆకులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోర్బా ఫారెస్ట్ డివిజన్ ఎస్టీఓ ఆశీష్ కెల్వార్ తెలిపారు. దీనికోసం కోర్బా ఫారెస్ట్ డివిజన్లోని 38 కమిటీలు టెండు ఆకు సేకరణ పనిని దాదాపు 75% పూర్తి చేశాయి. ఈ సంవత్సరం కూడా గర్, లెమ్రు, కెరకాచర్, ఠాకూర్కేట అటవీ ప్రాంతాలలో టెండు ఆకుల స్టాండర్డ్ బ్యాగ్ ధర 11,109 రూపాయలు పలుకుతుంది. అటవీ ప్రాంతాల్లో పచ్చని బంగారాన్ని తెంచుకునే పనిలో నిమగ్నమైన మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వ ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉందని అన్నారు.